నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా చాలా బాగా అల్లరిస్తూ ఉంది. అలాగే ఏంటంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ప్రోమో అలాగే గ్లిప్స్ తోటి అందరినీ అల్లరిస్తూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఆగస్టు 11న రాబోతుంది అని చెప్పేసి మనకు అప్డేట్ వచ్చింది. మరి బిగ్ బాస్ సీజన్ 9లోకి కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తున్నారు, మరి ఈ బిగ్ బాస్ అనేది ఎలా ఉండబోతుంది అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, బిగ్ బాస్ సీజన్ 9 అనేది అక్టోబర్లో స్టార్ట్ అవబోతుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బట్ ఏంటంటే అక్టోబర్లో స్టార్ట్ అవబోతుంది అనేసి అని తెలుసులే కానీ బట్ కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తున్నారు, బట్ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు సార్. మరి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే మాకు చెప్పండి సార్. ఇది వరకు బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుందంటే చాలా హడావుడి ఉండేది, అవును, క్రేజ్ ఉండేది, చాలా క్రేజ్ ఉండేది. అసలు ఎవరో బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపించట్లేదు అసలు. బిగ్ బాస్ వస్తుందా అనుకుంటున్నా. ఇప్పుడు బిగ్ బాస్ ఆధారపడి వీడియోలు చేసి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు ఎందుకంటే లియోలో కూడా చాలా వీడియోలు వచ్చినాయి. అప్పుడు బయట వ్యక్తులు కొంతమంది వీడియోలు చేసుకుంటూ సంపాదించారు, బిగ్ బాస్ని బేస్ చేసుకుని చేశారు. అలాంటిది ఒకసారి ఒక సీజన్ ఎక్కువైపోయి 9వ సీజన్ ఇది. అవును, చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది, క్రేజ్ రావట్లా. ఫస్ట్ ఒక 4 సీజన్స్ వరకు అనుకుంటా సార్, 4-5 సీజన్స్ వరకు ఒక క్రేజ్ ఉండేది. బట్ ఎప్పుడైతే ఒక 3 సీజన్స్ 2020 కానీ 2021, 2022 ఇట్లా మంచి క్రేజ్గా ఉండేది. ఒక 3 సీజన్స్ నుంచి కొంచెం చాలా డల్ అయిపోయి ఉంది. అంటే సార్ ఇది ఎఫెక్ట్ వచ్చేసి సీజన్ ఎఫెక్ట్ వల్ల అనుకోవచ్చు, లేక కంటెస్టెంట్ మొనాటనీ అయిపోయింది. ఒక రెగ్యులర్ ప్యాటర్న్, ఇది స్క్రిప్టెడ్, ఇట్లా ఒక రకమైన భావన క్రియేట్ అయిపోయింది. అంటే ప్రతిసారి చెప్తూనే ఉన్నారు కదా సార్, కొత్తగా ఉంటుంది చెప్తున్నారు, ఉల్టా పల్టా అంటున్నారు, అదంటారు ఇది అంటున్నారు. దాన్ని చూసి ఊహించుకుని మొదలు వెళ్ళినా కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది రావట్లా. బట్ ఈసారి మరి కొత్తగా ఉంటుంది. బయట కంటెస్టెంట్లే ఒక 5గురిని తీసుకుంటారంటున్నారు. కామన్ మ్యాన్ కేటగిరీలో దాదాపు వాళ్ళకి ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పారు. అందులోంచి ఒక 5గురిని అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మామూలుగా కామన్ మ్యాన్ కేటగిరీ కానీ లేకపోతే సెలబ్రిటీ కేటగిరీలో కానీ? కామన్ మ్యాన్ కేటగిరీ కష్టం. సెలబ్రిటీ కేటగిరీలో వెళ్ళాలంటే నువ్వు పబ్ దగ్గరికి వెళ్ళి హల్చల్ చేయడం కానీ వద్దు సార్, ఇట్లాంటివన్నీ మనకు వద్దు సార్. గందరగోళం చేస్తే అలాంటి గందరగోళాలన్నీ చేసి మనకి సెలబ్రిటీ హోదా మనకు వద్దు సార్. బేసిక్గా అసలు సెలబ్రిటీ హోదానే వద్దు. కాకపోతే ఏంటంటే మీరు అడిగారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలంటే ఏదో హడావుడి చేస్తే కానీ తీసుకోరు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, కామన్ మ్యాన్ ఉంది అని చెప్పేసాను. సో కామన్ మ్యాన్ గానే ఒకవేళ ట్రై చేద్దాం, అప్లై చేసి ఉంటే బాగుండేది కదా. అదే అంటున్నా సార్, కామన్ మ్యాన్ గా తీసుకోవడానికి మనకి టైం ఉంది అంటున్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చారు, లింక్ ఇచ్చారు, ఇప్పుడు సైట్ లోకి వెళ్ళిపోయి అప్లై చేసుకోమన్నారు. చేసుకుంటే ఒకసారి ట్రై చేద్దాం సార్, ఒక రాయద్దాం 10లోకి ట్రై చేద్దాం కానీ బిగ్ బాస్ 10కి చేద్దాం కానీ. ఓకే సార్, చేద్దాం. లక్కీ నెంబర్ 9 కాబట్టి ఇది లక్కీ నెంబర్ 9 అయితే లక్కీ గడ్ల అయ్యేదాన్ని. ఇంకోటి ఏంటంటే సినిమా వాళ్ళు, సెలబ్రిటీస్, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ కేటగిరీస్ కదా. అలేకి టిపికల్స్ అమ్మాయి రమ్య ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో ఆ అమ్మాయి వెళ్తుందని చెప్పొచ్చింది. అలాగే సాయి కిరణ్ అతను కూడా వెళ్తున్నాడు అనేది మనకు వస్తున్న కంటెస్టెంట్ల పేర్లలో. సాయి కిరణ్ కూడా ఆయన నువ్వే కావాలి సినిమా ద్వారా సినిమా రంగంలోకి వచ్చి టీవీ ఆర్టిస్ట్గా ఇప్పుడు సీరియల్స్లో పాపులారిటీ తీసుకున్నాడు. అప్పుడు కూడా నువ్వే కావాలి కూడా మంచి పేరు వచ్చింది. సింగర్ రామకృష్ణ గారి అబ్బాయి సాయి కిరణ్ నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి మంచివాడు. అతను వెళ్ళే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అదొకటి. తర్వాత ఈ మధ్య కాలంలోనే నిన్న హడావుడి చేసిన కల్పిక సినిమాలో కూడా ఉండేది అమ్మాయి. ఆ మధ్యన పబ్లో హల్చల్ చేసింది. నిన్న సిగరెట్ దగ్గర హల్చల్ చేసింది. ఆ అమ్మాయి పేరు కూడా ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఎందుకంటే అక్కడ ఇలాంటి వాళ్ళకే బిగ్ బాస్ హౌస్లోకి వస్తేనే కొద్దిగా వాళ్ళు ఎవరో తెలియాలి కదా. అంటే సార్ ఎందుకు కొంచెం వివాదాల్లో చిక్కుకొని ఉంటారు కదా సార్, లైక్ ఇట్లా కొంచెం ఏదో ఒక ఇష్యూతో సోషల్ మీడియాలో కొంచెం క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు కదా సార్, మరి వాళ్ళనే తీసుకుంటున్నారు కదా సార్. అదే అందుకని అంటే వెళ్ళిపోయి లోపల హౌస్లోకి వెళ్ళిపోయి ఇలా కూర్చుంటే వాళ్ళకి ఉపయోగం లేదు కదా. హడావుడి చేసేవాళ్ళు కావాలి. అది ధైర్యంగా ఉండాలి, బోల్డ్గా ఉండాలి, ఇలాంటివి ఉండాలి. మరిగా అది ఆ హౌస్లోనే లవ్ ట్రాక్లు కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మసాలా దట్టిస్తేనే కదా కర్రీ బాగుండాలా లేదా అనేది తెలిసేది. కాబట్టి ఆ తరహాలో స్క్రిప్టెడ్ వెర్షన్ అయినా కానీ మొత్తానికైతే కొద్దిగా జనాలు చూడాలి అంటే మాత్రం మసాలా ఉండాలి. ఆ మసాలా పనికి వచ్చే వాళ్ళనే పెంచుకుంటున్నట్టుగా ఉన్నారు. వివాదాస్పద వ్యక్తులే. ఇప్పుడు వాళ్ళకి చిట్టి కూడా
వివాదాల్లోకి వచ్చిన పర్సన్ కల్పిక. ఇంకా సీరియల్ యాక్టర్స్ ఇంకొంతమంది ఉన్నారు సార్. ఇంకా ఏంటంటే మనకున్న జాబితా ప్రకారం ఏంటంటే దాదాపు 14 మంది ఉంటారనేది సమాచారం ఈ సీజన్లో, ఈ హౌస్లోకి ఈసారి 9వ బిగ్ బాస్ సీజన్ 9. అలాగే కామన్ మ్యాన్ కేటగిరీ ఎక్కువ చెప్పాం కాబట్టి సింగర్స్లో శ్రీతేజని అతన్ని ఎంపిక చేశారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎవరో ఇప్పుడు చెప్పరు కదా, హౌస్లోకి వెళ్ళే వరకు కూడా సర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి శ్రీతేజ అతను మంచి సింగర్ గాను రొమాంటిక్ మెలోడీ పాటల్లో అతనికి పేరుంది. అలాగే దేబ్జాని, కావ్యశ్రీ, ఎమాన్యుయల్, తేజస్విని, శివ, ఏకనాథ్, నవ్యాస్వామి. వీళ్ళు నవ్యాస్వామి కానీ వీళ్ళు ఏకనాథ్ కానీ సీరియల్ యాక్టర్స్. తర్వాత మరి జాన్ లైరీ అమ్మాయి ఫోక్ డాన్సరు. అలాగే నాగదుర్గ, ఈ మధ్యన మంచి పేరు వచ్చింది అమ్మాయికి, నాగదుర్గ. అమ్మాయి పేరు కూడా వినిపిస్తుంది. అలాగే దర్శకుడు పరమేశ్వరట. సుమంత్ అశ్విన్ సినిమా యాక్టరు, ఎంఎస్ రాజు గారి అబ్బాయి. బహుశా జ్యోతిరాయ్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి ప్రముఖంగా. వీళ్ళు ఉన్నారు అనేది. ఇంకా వీళ్ళు ఎంతమంది ఫైనల్ అవుతారో మరి వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటారు కదా, వీళ్ళైతే బాగుంటుందని ఒక సంస్థకి ఏదో ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఆ సంస్థ సెలెక్ట్ చేస్తుంది. ఇది కూడా డైరెక్ట్గా వీళ్ళు సెలెక్ట్ చేయడం కాకుండా ఒక సంస్థ ద్వారానే వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే బాగుంటారో ఈసారి ఎలా ఉంటే బాగుంటుంది, షో ఎలా ఉంటే బాగుంటుంది, కొత్త తరహాగా చూపించాలి కదా. ప్రతిసారి మొనాటని కాకుండా వాళ్ళు ప్రతి షోకి కూడా ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఎలా ఉంటే బాగుంటుంది, ఈసారి ఎలా ఉంటే బాగుంటుందని. కాబట్టి కామన్ మ్యాన్ కేటగిరీలో ఎక్కువ మంది పెంచారు. అది ఎందుకంటే చూసేవాళ్ళు కూడా మనం కూడా అవకాశం ఇస్తే బాగుంది అనుకుంటారు కాబట్టి. అలాగే దీంట్లో సర్ప్రైజ్ ఏంటి, ఎలిమినేషన్ కూడా వెంటనే ఎలిమినేషన్ అవడానికి కూడా పెట్టారంట. 3 రోజుల్లోనే ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్తున్నారు. అదొక సర్ప్రైజ్ చెప్తున్నారు. అది షోకి సంబంధించిన కొన్ని బయటకు వచ్చిన లీకుల ప్రకారం చూసుకుంటే. సార్ మరి ఎందుకు ఈసారి అంటే ప్రతిసారి అంటే ఒక్కొక్క సీజన్లో మనం చూసుకున్నట్లయితే కామన్ మ్యాన్ని ఒకరే తీసుకునేవాళ్ళు సార్, బట్ ఈసారి కామన్ మ్యాన్ని 5 మెంబర్స్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందనుకోవచ్చా సార్? అంటే చాలామంది బయట వాళ్ళకి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు, హౌస్లోకి వెళ్ళాలని ఉత్సాహం చూపుతున్నారు. అలాంటప్పుడు మరీ ఒక్కరికి అవకాశం ఇవ్వడం కన్నా కాస్త ఎక్కువ మందికి ఇవ్వడం మంచిది కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలో ఎటువంటి టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు. చాలామంది ఇప్పుడు మనం చూస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే షార్ట్స్లో కొన్ని చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి షో ద్వారా వాళ్ళకి వచ్చారనుకో, ఇది కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు రేపు ఫ్యూచర్లో కూడా. దీంట్లో ఈ షో ద్వారా కొంత వాళ్ళలో ఉన్న భయాలు పోతూ ఉంటాయి. ఇలాంటి హౌస్లోకి వెళ్ళడం వల్ల కొద్ది బిడియం ఉన్న వాళ్ళు కానీ అలాంటివి పోతూ ఉంటాయి. తర్వాత వీళ్ళలో ఈ టాలెంట్ ఉందని బయటికి వస్తుంది, వాళ్ళకి అవకాశాలు ఇచ్చినట్టు అవుతుంది కదా. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఈసారి ఒక 5 తీసుకోవడం అనేది మంచి ప్రయత్నమే. ఈసారి 5 మెంబర్స్ని తీసుకోవడం అనేది ఓకే. అంటే మరి ఈసారి మనం కొత్తగా చూడొచ్చు అంటారా సార్, మీ అభిప్రాయం ప్రకారం? కొత్తగా చూపించాలని వాళ్ళు తపన పడతారుగా. అంటే మీరు చెప్పారు ఆల్రెడీ ఇందాక, ఈసారి కొత్తగా చూపించాలని చెప్పేసి ఆరాటపడుతున్నారు. షోకి క్లిక్ అవ్వాలనే చూస్తారు. ఏదో వచ్చామా వెళ్ళామా చేసామా అని కాకుండా అంత ఖర్చు పెట్టి సెట్ వేసి వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంత చేస్తున్నారంటే షో రెక్తి కట్టాలంటే ఎలా ఉంటే బాగుంటుందని చర్చలు జరుగుతాయి. ప్రోగ్రామ్ డిజైనింగ్లోనే ఉంటుంది అంతా. అంటే సార్ లాస్ట్ సీజన్ మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 8 ఒకసారి మనం చూసుకుంటే అప్పుడు చాలా అంటే ఎవరైతే బిగ్ బాస్లోకి వెళ్ళబోతున్నారో వన్స్ ఆ లిస్ట్ ఒకసారి చూసిన తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది తెలుగు బిగ్ బాస్ కదా, మరి ఎందుకు ఎక్కువ కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పేసి అప్పుడు చాలా ఇష్యూస్ జరిగాయి సార్. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంచెం లిస్ట్ ఆల్మోస్ట్ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే ఆ రోజు అలా ప్రశ్నించడం వల్ల ఈ రోజు ఇలా తీసుకున్నారు అనుకోవచ్చు. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. వాళ్ళని మనం దీంట్లో కొంతమంది ఏంటంటే ఆబ్లిగేషన్స్ ఉంటాయా, రికమెండేషన్స్ ఉంటాయా, డబ్బులు ఇచ్చి కూడా హౌస్లోకి వెళ్దామని తపన పడే వాళ్ళు ఉంటారు, మార్గాలు వెతుక్కునే వాళ్ళు ఉంటారు. డబ్బులు ఇచ్చి ఎంతో కొంత ఇస్తాం మమ్మల్ని హౌస్లోకి పంపించమని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అది ఇట్లా జరుగుతాయా అంటే అవి అవకాశం అయితే ఉండదు. నాకు తెలిసి వేరే సంస్థకి ఇచ్చారని చెప్తున్నాను కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఎందుకంటే షో బాగుండాలని చూడాలి కానీ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే షో ముందు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సినిమాలో కూడా ఏ పాత్రకి ఏ నటుడు అవసరమో వాళ్ళనే తీసుకుంటారు. అంతేగాని నాకు టచ్లో ఉన్నాడు కాబట్టి నేను అతనికి అవకాశం ఇచ్చానంటే సినిమా పోతుంది, ప్రోడక్ట్ దెబ్బతింటుంది. డైరెక్టర్లు ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోయారో ప్రోడక్ట్ మీద పడిపోతాయి ఎఫెక్ట్. ఏ పాత్ర అవసరమైతే సినిమాలో ఒకసారి షూట్ చేస్తారో సినిమాలో ఉండదు ఆ పాత్ర. పెద్ద నటులు కూడా కట్ చేసేస్తారు ఉంటారు. కనుక అనవసరం అనుకున్నప్పుడు తీసేస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తే యాక్ట్ చేస్తారు కానీ సినిమాలో ఉండదు, సీన్ ఉండదు. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కావాలి ఏంటంటే షో రెక్తి కట్టాలి,
లేదా సినిమా ఆడాలి, ఇలా కాన్సెప్ట్ మీద వెళ్తారు ఎప్పుడైనా సరే. ఓకే సార్, బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు వివరించారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా.